వాళ్ళేం ప్రశ్నించరు, చంద్రబాబుని ప్రశ్నించరు, జగన్ని ప్రశ్నించరు. ఉమ్, 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 వాళ్ళు ఉమ్, వార్తలుగా రాస్తున్నారు ఇవాళకి వాళ్ళు. ఉమ్, అది కూడా నచ్చట్లేదు వీళ్ళకి. ఉమ్, కాబట్టి ఇక్కడ అదే జగన్ అయితే ప్రశ్నించని రోజు ఏది ఉంది, ప్రశ్నించని పాయింట్ ఏది ఉంది, తిట్టని పాయింట్ ఏది ఉంది. అరే ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇంత ఆవేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఇంతకి ఎన్ని రెట్ల ఫ్రస్ట్రేషన్ జగన్లో రావాలని నాకు అనిపించింది. నేను రాత్రి అతను మాట్లాడుతుంటే ఉమ్, ఓన్లీ 24 ఎమ్మెల్యే సీట్ల తర్వాతన ఉమ్, దాంతో ఫస్ట్ అసంతృప్తి వచ్చింది జన సైనికులు. ఉమ్, ఎందుకు వచ్చింది? తను 4 సంవత్సరాలుగా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసినటువంటిది బ్యాక్లాష్ అవడం. అవును, ఉమ్, 4 ఏళ్ళుగా ఏం ప్రిపేర్ చేశారు? ఒకటి, మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశంతో వెళ్తున్నాం. ఉమ్, తెలుగుదేశం అనేది బలహీనంగా ఉంటే మనం దాన్ని కాపాడుకొస్తూ మన పక్కన నడుస్తున్నాం, దాని పక్కన. ఉమ్, అంతే. అది మనకి సీట్లు ఇచ్చేది ఏంది? మనం దానికి సీట్లు ఇస్తున్నాం, ఉమ్, గౌరవప్రదమైన స్థానాలు తీసుకుని పొత్తు పెట్టుకోబోతున్నాం. ఉమ్, ఇదంతా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఇది ఆయన చెప్పింది. ఉమ్, దానికి కన్విన్స్ అయ్యి అంతకుముందు తెలుగుదేశం అంటే నచ్చనివాడు, తెలుగుదేశం అంటే విభేదించేటువంటి తన కార్యకర్తలే తెలుగుదేశంతో మమేకం అవడం ప్రారంభించారు, కలిసి తిరుగుతున్నారు, ఆత్మీయ సమావేశాల్లో కూర్చున్నారు, భోజనాలు చేశారు, ఉమ్, అంతా అయింది. ఉమ్,